అల్లు అర్జున్ సార్ ఒక్క మాట చెప్తాను, ఏమనుకోకండి సార్. ఏం కసి సార్ అది, చంపేస్తారా మమ్మల్ని? వామ్మో. రివ్యూ ఆఫ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ పుష్ప 2 ద రూల్. అస్సలు తగ్గేదేలే. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే, ఆఫ్టర్ పుష్ప 1 షెకావత్ గారికిను పుష్ప గారికి జరిగిన క్లాషెస్ తర్వాత ఏం జరిగింది, వాళ్ళిద్దరి మధ్య ఏ లెవెల్ వరకు వెళ్ళింది, ఆ రివెంజ్ అనేది ఇంకెంతవరకు తీసుకెళ్లారు, అండ్ తర్వాత జపాన్ మార్కెట్, మాల్దీవ్స్ మార్కెట్, ఇవన్నీ ఎలా వచ్చినాయి ఏంటి, ఇవన్నీ మూవీలో చూసి తెలుసుకోవచ్చు. ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే మాత్రం ఒకే ఒక్క మాట చెప్పగలను సార్, కసి 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 కసి. అసలు ఏం కసి సార్ అది అల్లు అర్జున్ సార్, నిజంగా దండం పెట్టేది సార్. ఆ పెర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ది నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. నేషనల్ అవార్డుకి వర్త్ వర్మ వర్త్ అంటారు చూడండి, అది దీనికి మాత్రం పర్ఫెక్ట్గా నేను చెప్పగలను. మూవీ మొత్తం పుష్ప 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 పుష్ప. ఓన్లీ క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకుని ఆ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, సుక్కు సార్ మీ రైటింగ్కి హ్యాట్స్ ఆఫ్ సార్. కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి మత్తి పోద్ది. ఇప్పటికీ ఆ జాతర సీక్వెన్స్ వచ్చిన గూస్ బంప్స్ అయితే ఇప్పటికీ తగ్గలేదు. ఆ రేంజ్ రైటింగ్, ఎగ్జిక్యూషన్, పుష్ప మన అల్లు అర్జున్ సార్ పెర్ఫార్మెన్స్ మ్యాడ్ లెవెల్ స్టఫ్. అంతే, మీరు ఎంత పెట్టినా సరే టికెట్ రూపీ వర్త్ అని నేనైతే పక్కా చెప్తా. ఫస్ట్ జపాన్ నుంచి స్టార్ట్ చేస్తారు మూవీని, అండ్ దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ వచ్చేసి మూవీ అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇక ఫస్ట్ హాఫ్ అయ్యాక నాకు ఓకే డీసెంట్, అంత బాగుంది, పర్లేదులే అని అన్న ఫీలింగ్ అయితే అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే నాకు మాత్రం ఎక్సెప్ట్ లాస్ట్ 30 seconds 1 minute మిగిలినంత ర్యాంపేజ్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ ది వర్త్. అసలు దాంట్లో ఒక 2 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి సెకండ్ హాఫ్లో, మత్తి పోద్ది, ఆ రేంజ్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ నేను ఎందుకు పర్లేదు అని అంటున్నానంటే, చూస్తున్నంతసేపు అంత ప్రోగ్రెషన్ ఏమి ఉండదు స్టోరీలో, జస్ట్ ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. తను రూల్ చేస్తుంది, దాన్ని మొత్తం చూసుకుంటుంది, దాని రూలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా స్టోరీ ప్రోగ్రెషన్ ఉందని అయితే నేను చెప్పను, కానీ బట్ తను పార్ట్ 1లో ఏదైతే తను కావాలనుకున్నాడో దానికోసం కొన్ని ఇన్సిడెంట్స్ జరిగితే దాన్ని తను సంపాదించుకుంటాడు, అది క్లైమాక్స్ వరకు వెళ్ళిపోద్ది. అక్కడ వరకు కూడా బాగానే ఉంది. కానీ లాస్ట్ ఆ 1 minute 30 seconds అవసరమా, అదేంటి అబ్రాప్ట్ ఎండింగ్ అంటే కొంచెం మత్తి, ఏదో ఎండ్ చేస్తారు, కంగారులో ఎండ్ చేస్తారా ఏంటి అన్నట్టు అనిపించింది. కానీ నాకు బాగా క్రేజీ అనిపించింది ఒకటి నేను చెప్తాను ఏంటంటే, హీరోయిన్ ఫోటో అడిగిద్ది సీఎం సార్తో ఒక ఫోటో దిగాని, సీఎం ఫోటో ఇవ్వలేదని సీఎం నుంచి ఏం చేసాడు ఏంటి సార్, క్రేజీ. అసలు థియేటర్ దత్తరిల్లిపోయింది అసలు అది, ఆ సీక్వెన్స్ మాత్రం. అండ్ అదనే కాదు, అలాంటి సీక్వెన్స్లు 4-5 ఉన్నాయి దీంట్లో. మెయిన్ పర్టికులర్లీ ఆ జాతర సీక్వెన్స్, నేను ముందే చెప్పాను, ఆ 20-25 minutes జాతర సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నాను. అక్కడే అల్లు అర్జున్ గారి ది గ్రేటెస్ట్ పర్ఫార్మర్ అని నేను ఎందుకంటానంటే, ఆ 20-25 minutes చూడండి, అత్తిళ్ళు పోతే మీకు. ఇంకా చెప్తున్నా, నీకు ఎన్నిసార్లు చెప్పినా నాకు మెంటల్ గూస్ బంప్స్ ఈ వర్డ్సే వస్తాయి. ఎందుకంటే థియేటర్లో నుంచి వచ్చా సరే ఆ ట్రాన్స్లోనే ఉండిపోయాను నేను ఇంకా. అండ్ ఎక్కువగా అల్లు అర్జున్ గారి గురించి ఎంత చెప్తున్నావు, సేమ్ సుక్కు గారి గురించి అదే చెప్పాలి. ఆ రైటింగ్ ఏంటి సార్ అసలు, స్టోరీ పరంగా నేను మాట్లాడిన పెద్ద, కానీ ఆ సీన్ టేకింగ్, ఒక సీన్ని మనం తీస్తున్నామంటే దాని వెనకుండే ఎమోషన్, దాన్ని క్యారీ చేయడం, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ సార్. మీరు నిజంగా ఒక బ్రిలియంట్ డైరెక్టర్, మాస్టర్ మైండ్ అని ఎందుకంటారో ఇప్పుడు ఈరోజు క్లారిటీ వచ్చేసి ఉంటుంది చూసిన వాళ్ళందరికీ. నెక్స్ట్ లెవెల్ రైటింగ్ అండ్ నెక్స్ట్ లెవెల్ టేకింగ్ సార్, అది మాత్రం తోప్. అండ్ ఇదంతా చెప్తున్నాను, అసలు ఓవరాల్గా నాకు మూవీ ఎలా అనిపించింది అని మీకు ఇంకా తెలవాలనుకుంటే, టికెట్ వర్త్, అస్సలు మిస్ అవ్వకండి. జాతర మాస్ చూస్తారు అల్లు అర్జున్ గారు అన్నట్టు, జాతర మాస్ అంతే. అండ్ మెయిన్ ఇక పర్ఫార్మెన్సెస్ విషయంలో అల్లు అర్జున్ గారు పెర్ఫార్మెన్స్ గ్రేటెస్ట్, ఆయన పక్కన పెట్టేయండి. శ్రీవల్లి క్యారెక్టర్ కొంచెం నాకు అక్కడక్కడ ఆడ్గా అనిపించింది, తన యాక్టింగ్ స్కిల్స్ కానీ, అండ్ క్రింజ్ అనిపించింది అక్కడక్కడ, అది పక్కన పెట్టేస్తే. అండ్ జాతర సీక్వెన్స్లో ఒక సీక్వెన్స్లో బాగా చేశారు. దాని తర్వాత షెకావత్, అదే ఏమన్నా ఫాహిద్ ఫాజిల్ గారిది అయితే అంత ఇంపాక్ట్ అయితే నాకు అనిపించలేదు. ఏదో ఉంటుంది, చాలా ఉంటుంది అని అనుకున్నాను, కానీ ఆయనదైతే ఏమి ఉండదు, జస్ట్ ఏదో నార్మల్ కాప్ లాగానే, ఒక రివెంజ్ కాప్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. అప్పటినుంచి స్పెషల్గా డీల్ చేసినట్టు అయితే ఏమీ లేదు ఆయనది. అండ్ ఇక మిగిలిన పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ ఓకే పర్లేదు, బాగానే చేశారు వాళ్ళ రోల్ తగ్గట్టు. అండ్ పెర్ఫార్మెన్స్ అయిపోయాక టెక్నికల్ డిపార్ట్మెంట్. అండ్ ఒకటి చెప్తున్నాను, దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మెయిన్ సాంగ్స్ అయితే డిఎస్పి గారే. అండ్ ఇక మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే ఒరిజినల్ మొత్తం మూవీ మొత్తం అన్నీ చూసుకునేది డిఎస్పి గారు. బట్ అడిషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడ ఏమన్నా తగ్గుతుందా ఏంటంటే స్పేర్ కింద ఇచ్చేది మన శామ్ సిఎస్ గారు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ ఇచ్చారో తెలియదు, కానీ ఆ జాతర ఫైట్లో కానీ, ఆ క్లైమాక్స్ ఫైట్లో కానీ, క్లైమాక్స్ ఫైట్ అయితే చెవులు దద్దరిల్లిపోయి ఆ రేంజ్లో వచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ టేకింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి.
అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ ఓకే పర్లేదు డీసెంట్గా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ర్యాంపేజ్ అనిపించింది. అండ్ ఇక యాక్షన్ కొరియోగ్రఫీ సూపర్, అసలు ఆ ఫైట్స్ కానీ డిజైన్ చాలా బాగా అనిపించింది ఫైట్స్ అయితే. దాని తర్వాత ప్రొడక్షన్ వాల్యూ సూపర్ అండ్ సినిమాటోగ్రఫీ మెయిన్, దీని గురించి మాట్లాడాలి. ఒక్కొక్క షాట్ ఇంకా విజువల్ అలా ఉందంటే ఆయన సినిమాటోగ్రఫీ కూబా గారు యాడ్స్ ఆఫ్ అని చెప్పాలి. ఆయన టేకింగ్ అవనివ్వండి, ఆ షార్ట్స్, ఆ ప్రతి సీన్ని ఎలా చూపించాలి, లైటింగ్ ఎలా పెట్టాలి, అసలు హీరోకి ఏ రేంజ్లో ఎలివేషన్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా బాగా చూపించారు. తనకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి సినిమాటోగ్రాఫర్. అండ్ ఇక మిగిలిన కాస్ట్ అండ్ డిపార్ట్మెంట్స్ మొత్తం అందరికీ కూడా పర్ఫెక్ట్, వాళ్ళు చేసిన దానికి ప్రతిదీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ ఎడిటింగ్ విషయంలో అక్కడక్కడ కొంచెం ల్యాక్స్ అనిపించినా సరే మన అల్లు అర్జున్ గారు ప్యాకడ్ వేయడంతో యాక్టింగ్ అవేం పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. అండ్ మూవీ ఓవరాల్గా 3 hours 20 minutes అనిపించిందా అంటే నాకైతే అంత ల్యాగ్ ఏమి అనిపించలేదు. నేనైతే సాటిస్ఫైడ్, ఫుల్గా సాటిస్ఫైడ్. సో మీరు కూడా మూవీ చూస్తుంటే మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒకటే నేను చెప్పేది ఏంటంటే అల్లు అర్జున్ హీఈస్ గోయింగ్ టు రూల్ ఇండియన్ సినిమా. 1000 కోట్లు కాదు 1500 కోట్లు బొమ్మ రాసి పెట్టుకోండి పక్కా. ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది పుష్ప 2 రివ్యూ అయితే. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియో షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం. అంటిల్ దెన్ బాయ్.